ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్న అమరేంద్ర నన్ను చూసిన విషయం మనోహర్కి చెప్పేసి ఉంటాడా, లేదా ఈ హడావుడిలో మర్చిపోయి ఉంటాడా? కనిపించకుండా ఉంటే ఎవరు లేరు అనుకున్నాను. అందరూ ఇలా బయట కూర్చున్నారే. అమర్ లేచాక కూడా ఇంట్లో ఉన్నాడంటే బాబ్జీ ఇంకా నిజం చెప్పలేదా? నేను వెళ్ళి వాడికి కనిపించి ఏమి చెప్పొద్దని చెప్పాలి. లేదంటే అమర్కి తెలియకుండా ఇన్ని రోజులు కష్టపడి దాచిన నిజం తెలిసిపోతుంది. ఆ ఎస్ఐకి కూడా నా మీద డౌట్ వచ్చేసినట్టుంది. అలాంటప్పుడు బాబ్జీని నన్ను కలవనిస్తాడా? ఏదైతే అది అయ్యింది. ముందెళ్ళి ఎలాగోలాగా బాబ్జీని కలవాలి. మనోహరి గారు, పిల్లలు బాల్ ఎక్కడ పడిందో చూడండి. ఇక్కడ ఇటు రండి. ఇంత పొద్దునే అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు? మనసేం బాలేకపోతే శివాలయంకి వెళ్తున్నాను. చెప్తే అందరం వచ్చేవాళ్ళం కదా మనోహరి గారు. అంటే సడన్ గా అనుకుని వెళ్తున్నాను. వెంటనే వచ్చేస్తాను. మేడం, మేము స్టేషన్కి వెళ్తున్నాం. మీరు కూడా వస్తే ఒకసారి బాబ్జీని కలవచ్చు. పట్టుకుంటారా బాలు? క్యాచ్ పట్టుకోండి. బాబ్జీ వనుకోండి. ఇదంతా చేపిస్తున్న వాళ్ళ గురించి బాబ్జీ చెప్పేటప్పుడు మనోహరి గారు అక్కడ ఉంటే మీ పని ఈజీగా అయిపోతుందిగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అయ్యో మనోహర్ గారు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒకవేళ బాబ్జీ నిజం చెప్పకపోతే మీరు నాలుగు తగిలించైనా నిజం చెప్పిస్తారని అలా అన్నాను, అంతే. రాథోడ్, నేను స్టేషన్కి రాలేను. సరే మేడం. ఎందుకు మనోహరి? అక్కడికి వచ్చి వాడి మొహం చూడలేను అమర్. వాడు చేసిన పని తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. అలాంటిది వాడు ఎదురుగా నిలబడాలంటే నా వల్ల అస్సలు కాదు. బాయ్ అమర్. మనోహరి, చెప్పడం మర్చిపోయాను. నీ ఫ్రెండ్ నిన్న కనిపించింది. హోటల్లో ఉన్నానని చెప్పింది. నా ఫ్రెండా? ఎవరమర్? అదే, ఆ రోజు అనాథ శరణాలయంలో కలిశాం కదా, చిత్ర. చిత్ర కొడైకెనాల్లో ఉందా? లేదా మరి నిన్న మాట్లాడినప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉంది. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుందంట, అందుకే చెప్పలేదని చెప్పింది. జస్ట్ నాకు ఒక 5 lakhs కావాలి. అంత షాక్ అయ్యారేంటి మనోహరి గారు? చిత్ర వస్తుందని మీకు అసలు ఐడియా కూడా లేదా? లేదు, ఇంతకు తెగిస్తుందని అస్సలు అనుకోలేదు. అదే, ఇంత దూరం ఒంటరిగా వస్తుందని నేను అనుకోలేదు. తనని లంచ్కి రమ్మని చెప్పు. ఇవాళ బాబ్జీ నిజం చెప్పగానే రేపే హైదరాబాద్కి వెళ్ళిపోవాలి.
హా, సరే అమర్, నేను తనతో మాట్లాడతాను. అవును, తను ఏ హోటల్లో ఉంది అమర్? మురుగన్ హోటల్లో ఉంది. ఆహా, సరే అమర్, నేను చూసుకుంటాను. రాథోడ్, సార్ తనని డ్రాప్ చేయి. అలాగే సార్. పర్లేదు అమర్, వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, నేను కార్ మాట్లాడుకుని వెళ్తాను. ఓకే. అవును, చిత్ర వస్తున్న విషయం మనకెందుకు చెప్పలేదు? ఏమై ఉంటుంది అసలు? అమ్మో, మిస్ అమ్మతో మాట్లాడదామా? బాల్కనీలో ఉంది, వెళ్ళి ఎంతసేపైనా మాట్లాడుకో. మనలా కాదు, మిస్ అమ్మ ఇష్టపడే అక్క వాళ్ళ పిల్లల్లాగా మాట్లాడదాం. కరెక్టే, ఒక్కసారి మాట్లాడదాం, ఇంకా చాలు. హైదరాబాద్ వెళ్ళిపోతే ఎలాగో మాట్లాడలేం కదా, ఈ ఒక్కసారికి మాట్లాడదాం. అంజు, నాకెందుకో రిస్క్ అనిపిస్తుంది. డాడ్ నిజం మిస్ అమ్మకి తెలియకూడదని మరీ మరీ చెప్పారు. నేనేం నిజం చెప్దాం అనడం లేదు కదా, జస్ట్ ఊరికే మిస్ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడదాం. పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. సరే, ఇదే లాస్ట్, ఇంకొకసారి అస్సలు చేయకూడదు. సరే, బ్రెయిన్లెస్ బ్రో, వెళ్ళి అనామికని పిలుచుకురాపో. హా? అనామిక, ఒకసారి మా రూమ్లోకి రావా? ఎందుకు? ఆ విషయం ఇక్కడ చెప్పేది కాదు, అక్కడికి వస్తే నీకే అర్థమవుతుంది. అక్కడికి వస్తే ఏం అర్థం అవుతుందో కానీ ఇక్కడ నువ్వు చెప్పింది మాత్రం ఏమీ అర్థం కాలేదు. అబ్బా రా, చెప్తాను. అంత సీక్రెట్ గా అనామికని ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఏదో జరుగుతుంది, కనిపెడదాం. ఏం చేస్తున్నారు మీరందరూ? ఎందుకు నన్ను తీసుకురమ్మని ఆకాష్ని పంపించారు? నన్నలా చూస్తున్నావేంటన్నా మిక? నేను వద్దన్నా చేద్దామన్నది అంజునే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.